ఓటింగ్ శాతం చూస్తుంటే టీడీపీ గెలుపు ఖాయంగా కనిపిస్తోందని టీడీపీ నేత బుద్ధ వెంకన్న అన్నారు. వైసీపీ పాలనపై వద్దని కసితో ఓటేశారన్నారు. చంద్రబాబుపై నమ్మకంతోనే ఓటింగ్ పెరిగిందని వ్యాఖ్యానించారు. అమరావతిలోనే ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో జరిగిన దాడులు, హింసాత్మక ఘటనలపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో పోలీసులు విఫలమయ్యారన్నారు. కొంతమంది పోలీసులు టీడీపీకి కొమ్ము కాశారన్నారు. దాడులు, హింసాత్మక చర్యలు జరుగుతుంటే అడ్డుకోలేదన్నారు. వైసీపీ నేతలనే టార్గెట్ చేసి హౌస్ అరెస్టులు చేశారని మండిపడ్డారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూటమి భాగస్వామ్య పార్టీల గెలుపు ఖాయమన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోందని చెప్పారు. పవన్ కళ్యాణ్ ఈ నెలలో వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లబోతున్నట్లు సమాచారం. దాదాపు నెల రోజుల పాటు పవన్ విదేశాల్లో గడిపి జూన్లో తిరిగి వస్తారని టాక్ వినిపిస్తోంది. దీంతో సినిమా షూటింగ్లు ఆలస్యం అవుతాయని పవన్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. బీజేపీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. బీజేపీ గెలిస్తే ప్రభుత్వ రంగాన్ని మొత్తం ప్రైవేటీకరించడం ఖాయమన్నారు. భారత రాజ్యాంగ పుస్తకాన్ని చూపిస్తూ బీజేపీ ఈ పుస్తకాన్ని చించివేయాలని కోరుకుంటోందన్నారు. కానీ కాంగ్రెస్, దేశ ప్రజలు దీన్ని అనుమతించరన్నారు. కేసీఆర్ బస్సు యాత్ర తర్వాత క్షేత్రస్థాయిలో మార్పు వచ్చిందన్నారు. కేటీఆర్ మెదక్, నాగర్ కర్నూలు, సికింద్రాబాద్, మల్కజ్గిరి, కరీంనగర్, ఖమ్మంలో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఒక్క నల్గొండలో మాత్రం కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని, మిగతా చోట్ల సైలెంట్ ఓటింగ్ తమ పార్టీకే ఉందన్నారు. అరవింద్ కేజ్రీవాల్ తన మధ్యంతర బెయిల్ను ఎలా దుర్వినియోగం చేస్తున్నారో బెయిల్ ఇచ్చిన న్యాయమూర్తులు ఆలోచించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. ఆయన మధ్యంతర బెయిల్పై మాత్రమే వచ్చారని, తిరిగి జైలుకు వెళ్లవలసిందేనన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వీలు కల్పిస్తూ సుప్రీంకోర్టు జూన్ 1 వరకు కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. జూన్ 4న వైసీపీ సరికొత్త చరిత్ర సృష్టించబోతోందన్నారు ఏపీ మంత్రి మేరుగ నాగార్జున. జగన్కు ఏపీ ప్రజలు మరోసారి పట్టం కట్టబోతున్నారన్నారు. రాష్ట్రంలో రామరాజ్యం రాబోతోందన్నారు. పేదలకు, పెత్తందారులకు మధ్య జరిగిన ఎన్నికల యుద్ధంలో వైసీపీ మరోసారి అధికారంలోకి రాబోతోందన్నారు. అమిత్ షాపై ప్రియాంక గాంధీ మండిపడ్డారు. మహిళల కార్యకలాపాలపై ఆయన నిఘా వేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు ఎవరు, ఏం చేస్తుంటారు, ఎప్పుడు, ఎక్కడ ఉన్నారు అనే దానిపై అమిత్ షా దృష్టి సారిస్తుంటారన్నారు. తాను కొన్ని రోజుల క్రితం తన కూతురును చూసేందుకు థాయిలాండ్ వెళ్లిన అంశాన్ని అమిత్ షా తన ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించడంతో ప్రియాంక ఆయన మీద ఫైర్ అయ్యారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన హీరోయిన్ కంగనా రనౌత్ తన పేర 91 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. 62.92 కోట్ల స్థిరాస్తులు, 28.73 కోట్ల చరాస్తులు కలిగి ఉన్నట్లు వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. క్వింటాళ్ల వరకు 500 బోనస్ ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం వంచడమే అన్నారు కేసీఆర్. రాష్ట్రంలో 90% రైతులు దొడ్డువడ్లనే పండిస్తారు. ఈ విషయం తెలిసి కూడా ప్రభుత్వం బోనస్ ఇవ్వమని ఎలా చెప్తోందంటూ ప్రశ్నించారు.